నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ విశారద మహారాజ్ గారి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం చెప్పేటువంటి ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలందరికీ విద్యా, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి అనేటువంటి మౌలిక అంశాలు ఈ 5 డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 18వ తారీఖు నుంచి కూడా ప్రతి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తూ, అదేవిధంగా మండల కేంద్రాల్లో కూడా ప్రతి మండల ఎంఆర్ఓలకు కూడా ఈ 5 డిమాండ్లు పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేయడం జరిగింది. అయినప్పటికీ మరి జిల్లా కలెక్టర్కు ఈ నెల 18వ తారీఖు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కానీ కలెక్టర్ నుంచి కానీ ఎలాంటి స్పందన రాకపోవడం వల్ల మరి గత 5 రోజుల క్రితము మరి భారీ నిరసన కార్యక్రమాన్ని పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అయినప్పటికీ మరి 10 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం వల్ల ఈ రోజు మరి దాదాపు 5 రోజుల కార్యక్రమాన్ని ఉద్దేశించి నిరాదీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నిరాదీక్ష కార్యక్రమానికి సంపూర్ణంగా మరి వివిధ దళిత సంఘాలు, బహుజన సంఘాలు, అన్ని పక్షాల నుంచి కూడా, అణగారిన వర్గాల నుంచి కూడా ఆ సంఘాలు మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగా దళిత రిజర్వేషన్ సంబంధించినటువంటి నాయకులు మారవర్ సురేశన్ గారికి, అదేవిధంగా కారీ సార్ గారికి, అదేవిధంగా అశోక్ యాదవ్ గారికి ప్రతి ఒక్కరు కూడా మరి కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన సంపూర్ణంగా మనందరూ కూడా అభినందన చెప్తా ఉన్నాం. ఈ రోజు మరి ఇవాళ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం కూడా దాదాపు 2,75,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నది. ఈ బడ్జెట్ దాదాపు మొత్తం 93% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ రక్తమాంసాలు కరిగించి వాళ్ళ ఆ బడ్జెట్ కడతా ఉన్నారు. మరి ఆ బడ్జెట్ లో ఇవాళ మరి ఎందుకు విద్యారంగానికి కానీ, వైద్యానికి కానీ, ఉపాధి రంగానికి, ఇల్లు, భూమికి ఎందుకు కేటాయించడం లేదని చెప్పేసి వాళ్ళ ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని ధర్మ సమాజ్ పార్టీ మరి విద్యారంగానికి ఇవాళ మరి 2,75,000 కోట్ల బడ్జెట్ లో కూడా 25% ఇవాళ అంటే 25,000 కోట్లను విద్యారంగానికి కేటాయించినప్పుడు మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 గ్రామాల్లో కూడా మొత్తం స్కూల్స్ కూడా అభివృద్ధి చెంది ఇవాళ పేద వర్గాల జీవితాల్లో కూడా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వైద్య రంగానికి కూడా 20% బడ్జెట్ అంటే 25,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వ బడ్జెట్ లో కేటాయించినప్పుడు మళ్ళీ ప్రతి గ్రామంలో కూడా ఇవాళ ప్రైవేట్ అవకాశం లోపల కానీ, ప్రైమరీ సెంటర్ లోపల కూడా ఎక్కడ కూడా వైద్యం అందట్లేదు. కాబట్టి మరి 25,000 కోట్ల రూపాయలు కల్పించినప్పుడే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పేద వర్గాలకు వైద్యం అందుగా ఉండదు. ఇవాళ లక్షలాది మంది నిరుద్యోగులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది సరైన ఉపాధి లేక వాళ్ళందరూ ఇలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ ఉపాధి రంగానికి కూడా 25,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగులకు కూడా అవకాశం దొరికి వాళ్ళ అందరి జీవితాల్లో మౌలికమైనటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగంలో మార్పు వస్తుందని చెప్పేసి మేము ప్రగాఢంగా విశ్లేషిస్తాం. దాంతో పాటు ప్రతి మనిషికి కూడా ఇవాళ అంటే మేము తెలంగాణ రాష్ట్రంలో నిజానా ఉన్నప్పుడు కూడా ఇలా భూమి కోసమే అనేక రకాల ఉద్యమాలు జరిగినాయి. మరియు 70 ఏళ్ల రాజ్యం అమైనప్పటికీ కూడా ఇవాళ పేద వర్గాలకు ఎకరం భూమి కూడా ఎక్కడ కూడా లేని పరిస్థితి. మరి ఇవాళ ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ ఇండస్ట్రియల్ పాలసీ పేరు మీద లక్షల ఎకరాల భూమిని ఇవాళ ప్రభుత్వానికి అప్పచెప్తా ఉన్నది. కానీ పేదవాడికి, ఒక బీసీ వర్గానికి, ఎస్సీ వర్గానికి, దళిత వర్గానికి కనీసానికి జీవనోపాధి కోసం బతకడానికి ఇవాళ ఎకరం భూమి కూడా లేదు. అందుకే ధర్మ సమాజ్ పార్టీ నీటి సౌకర్యం లేవంటే ఒక ఎకరం భూమిని కేటాయించాలని ఇవాళ అడుగుతా ఉన్నాం. అదేవిధంగా అంతకుముందు ప్రభుత్వాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఇల్లు ఎక్కడ లేవు. ఇందిరా మహిళలకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కానీ, చిత్తశుద్ధి ఎక్కడ లేదు, ఎక్కడ అమలు కావట్లేదు. అందుకని ధర్మ సమాజ్ పార్టీ 200 గజాల్లో 4 గజాల ఇల్లు 12 లక్షల రూపాయలతో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కట్టించాలని చెప్పేసి ఈ 5 డిమాండ్ల పక్షాన ఇవాళ ప్రభుత్వం మీద భారీ పోరాటానికి ఇవాళ కూడుకోవడం జరిగింది. అందులో బాగానే నివేదించిన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడైనా కూడా ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా కేంద్రాల్లో కూడా భారీ ఆమరణ నివారించే కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా పూనుకుంటామని ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. అదేవిధంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లో కూడా ఇవాళ ప్రతి మండల కేంద్రంలో కూడా రిలే కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం మీద భారీ పోరాటం ఇవాళ చేపడతామని చెప్పేసి ఇవాళ కరీంనగర్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి సమీపంలో వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా జైలు జరుపుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.